రాయలసీమ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో నేను నీళ్ళు ఇస్తున్నాను. రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు కాపాడడానికి నేనున్నాను. మీరందరూ నన్నే తలుచుకోండి, మీరు అన్నం ముద్ద తినేటప్పుడు నన్ను తలుచుకోండి, ప్రతి నిమిషం నా గురించి పూజలు చేయండి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూటిగా తనని ప్రశ్నిస్తున్నాం. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో చేసేవాడివి అయితే ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నువ్వు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారిని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలి. మరి మీ డిపార్ట్మెంటల్ పరంగా ఏమో తూతుమందరం ఆహ్వాన పత్రం పంపించి మీరు సరైన రీతిలో ఆహ్వానించకపోయినా ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వేదికపై నుంచి చెప్పాలా అని చెప్పి ప్రయత్నం చేసి ఎంపీ గారు బయలుదేరితే మార్నింగే అర్లీ మార్నింగ్ 5 గంటలకే ఎక్కడ మీటింగ్ దగ్గరికి వచ్చేస్తాడో అని చెప్పి పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం, తర్వాత మీటింగ్ బయలుదేరుతున్న సమయంలో మార్గ మధ్యాహ్నం మళ్ళీ ఆటకాయించి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళటం. ఇది ప్రజాస్వామ్యంలో తగున? ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా నువ్వు చేశావు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీకు ధైర్యంగా ఉండాలి. నువ్వు మరి వాస్తవాలు చెప్తారేమో అని చెప్పి ముందే నువ్వు భయపడిపోయి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని కానీ ప్రజాప్రతినిధులు అక్కడికి రానియకుండా అరెస్టులు చేయటం, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించేటువంటి రీతిలో ప్రవర్తించటం. గతంలో కడప జిల్లాకి ఎప్పుడొచ్చినా కూడా తనకు కడప జిల్లా అంటే రాయలసీమ అంటే ముందే తనకు అభిమానం లేదు. నిజంగా అభిమానం ఉండేవాడైతే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకు భయపడి పోలీసుల్ని ఎక్కువగా మోహరించపచేసుకొని నాయకుల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకు? గతంలో కడపలో ఇదే విధంగా స్థానిక శాసనసభ్యుడు అంజాద్ బాషా గారిని, మేయర్ సురేష్ బాబు గారిని ఇలాగే అరెస్ట్ చేశారు. ఇప్పుడు పులివెందులకు వస్తూ అక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరూ రాకుండా అందరిని హౌస్ అరెస్టులు చేయడం, కార్యకర్తలను అరెస్ట్ చేయటం. నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వు నిజంగా చిత్తశుద్ధితో చేసేవాడివి అయితే, నీకు చిత్తశుద్ధిగా ప్రాంతమైన ప్రేమ అని ఉంటే మరి ఎందుకు అరెస్టు చేయిస్తున్నావు? ఎంతసేపు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఆశలు చూపి వాళ్ళతో పొగిడించుకోవడానికి నువ్వు మీటింగ్లు అరేంజ్ చేస్తున్నావా? అసెంబ్లీలో చర్చ జరగనీయం, ఏదో రకంగా ఆటంకాలు సృష్టిస్తావు. పబ్లిక్ మీటింగ్లలోకి వచ్చి ప్రోటోకాల్ పాటించవు. అక్కడ కూడా ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులతో మాట్లాడిపించి ఆనందం పొందుతావు. ఇది ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. మనకున్నటువంటి ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి. మరి నీకు ఎప్పుడు ఆ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉండదు. పోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నేనే టేకప్ చేస్తున్నా, నేనే పూర్తి చేస్తున్నా అని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు ధైర్యం ఉంటే వీటికి సమాధానం చెప్తారా? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఓడి చెరువు దగ్గర శంకుస్థాపన చేశారు హెచ్ఎన్ఎస్ఎస్కి అనంతపురం జిల్లాలో. తర్వాత దానికి ఎటువంటి నిధులు ఏ మాత్రం ఎక్కువ కేటాయించలేదు అన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 96 జనవరి ఆర్ ఫిబ్రవరి అనుకుంటాను, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 18 ఆ తారీఖులలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ అనంతపురం జిల్లాలో పెట్టి 45 టీఎంసీలకు నీళ్లు తీసుకొస్తాను, రాయలసీమ సస్యశ్యామలం చేస్తాను, హంద్రీనివాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి పెద్ద శిలాఫలకం స్తూపం చేసి వేయించాడు చంద్రబాబు నాయుడు గారు. 95లో ఉన్నటువంటి మాట. ₹1 కేటాయించాల. కనీసం ఆ స్తూపం నిర్మించినటువంటి కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వాల. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1999 ఎన్నికల మునుపు అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు, ఇప్పుడు ఉన్నటువంటి రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు మండలంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అక్కడ మళ్ళీ ఒక శంకుస్థాపన బ్రహ్మాండ స్తూపం పెట్టాడు. 99లో మళ్ళీ ఏమని పెట్టాడు? ఆ స్తూపంలో ఒక జీవో కూడా ఇచ్చాడు. హెచ్ఎన్ఎస్ఎస్ 40 టీఎంసీలతో చేయడం కుదరదు, 5 టీఎంసీలు కుదిస్తున్నాను అని చెప్పి ఒక జీవో ఇచ్చి మళ్ళా శంకుస్థాపన చేశాడు. అక్కడ 45 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని 5 టీఎంసీలుగా కుదించి మళ్ళా 99లో ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. 99లో ఎన్నికల్లో తను నెగ్గాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 నుంచి 2004 వరకు ₹1 అన్నా కానీ రాయలసీమ ప్రాజెక్టుల పైన ఈయన ఏమన్నా నిధులు కేటాయించాడా అని చెప్పి ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మేము రాజకీయ కోణంలో మాట్లాడలేదు సుమా. ఒకటి మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కటి రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి మాట మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నాం. నేను చెప్పినటువంటి వాస్తవాలు కాదు అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నాను.
మరి ఆ రకంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ని నువ్వే 5 టీఎంసీలకి కుదించి అది కూడా పూర్తి స్థాయిలో చేయటానికి నీ మనసు ఒప్పుకోక ₹1 నిధులు నువ్వు కేటాయించలేదు అని చెప్తే మరి అది ఎంత బాధగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే 99లో స్తూపం నాటాడో అక్కడే శంకుస్థాపన చేసి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఖర్చు పెట్టారు అని అంటే అది రాజశేఖర్ గారి గొప్పతనం కాదా? 2011లోనే జీడిపల్లి వరకు నీళ్ళు వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఫేజ్ 1 ఫేజ్ 2 యుద్ధ ప్రతిపాదన పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంట్రాక్టర్లను ఓన్లీ తన మనుషులే ఉండాలా కాంట్రాక్టర్లుగా అని చెప్పి అంచనాలు 10 పెంచుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు చేయాల 20%, 23% లెస్ చేసి కాంట్రాక్టులు పోటీల ద్వారా కాంట్రాక్టులు తీసుకొని అప్పుడు చేస్తే దానేమో ధనయజ్ఞం అంటావు. 90% పూర్తి చేసిన ప్రాజెక్టులు 10%కి అంచనాలు 10 పెంచుకొని ఆ 10 పెంచి కూడా వేరే కాంట్రాక్టర్ రాకుండా బెదిరించి నీ సొంత మనుషులు కాంట్రాక్టులను చేసుకొని నువ్వు అవినీతి చేస్తున్నావు. ఇది అవినీతి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. హెచ్ఎన్ఎస్ సంబంధించి ఆయన చిత్తశుద్ధి అది. ఈరోజు అనంతపురం జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి హెచ్ఎన్ఎస్ఎస్ కృష్ణా నీళ్ళు ఇస్తాను అంటాడు. ఈరోజు నువ్వు కుప్పం బ్రాంచ్ కెనాలని ఒకటి పెట్టి కుప్పంకు నువ్వు పరిపాలించినటువంటి 12 సంవత్సరాలలో కుప్పానికి గురించి నువ్వు ఆలోచన చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు 80% చేసిన ప్రాజెక్ట్ నుంచి ఒక కాలువ కుప్పంకు తీసుకుపోతా ఆ కుప్పముకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కెనాల్ తవ్వుతూ అది కూడా రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది అని చెప్పి హెచ్ఎన్ఎస్ఎస్ అంతా నువ్వే చేసినానని చెప్పుకునే పరిస్థితి. 5 టీఎంసీలు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తికి మరి ఏ రకంగా అర్హత ఉంది వీటిపైన మాట్లాడడానికి ఒక్కసారి చంద్రబాబు గారు తనకు తాను ప్రశ్నించుకోవాలి. అదే రకంగా పోతిరెడ్డిపాడును పెంచుతుంటే ప్రకాశం గతంలో అనేకసార్లు చెప్పాం, ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాయలసీమకు నీళ్లు తీసుకుపోతారు అని చెప్పి ధర్నా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారే. ఇటువంటి వ్యక్తులకు రాయలసీమ పైన అభిమానం ఉంటుందా? మమ్మల్ని సన్మానిస్తున్నారు అని చెప్పుకున్నటువంటి దేవినేని ఉమా గారు మరి ఆ రోజు తను చేసినటువంటి ధర్నా వాస్తవమా కాదా ప్రజలకు బహిరంగ చెప్పగలుగుతాడా? 56,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పెంచడమే కాకుండా జిఎన్ఎస్ఎస్ని నువ్వు పూర్తిగా నెగ్లెక్ట్ చేసావు. అంతెందుకు ఒకటే మాట సూటిగా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు తన యొక్క ఆలోచనలతో తెలుగంగా పుట్టిందని చెప్పి ఎన్టీ రామారావు గారు చేసి ఈయన చెప్పుకుంటాడే, ఆయన ప్రారంభించినటువంటి తెలుగంగా ప్రాజెక్టు నిధులు కేటాయించినా కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. మొత్తం 30 సంవత్సరాలు పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ. కానీ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తెలుగంగా ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి జిఎన్ఎస్ఎస్ పైన పూర్తిగా ఏమాత్రం అవగాహన లేనటువంటి మీరు గెండికోటను కూడా అక్కడికి వచ్చిన తర్వాత నిపుణులతో చర్చించాను, ఈ ప్రాజెక్టుకు 21 టీఎంసీల ప్రాజెక్టు అవసరం లేదు, 3 టీఎంసీల ప్రాజెక్టుకు సరిపోతుంది అని చెప్పి నిపుణులతో నువ్వు ఒక రిపోర్ట్ తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? గెండికోట ప్రాజెక్ట్ని 3 టీఎంసీలకు కుదించమని చెప్పినటువంటి గణనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి అలా చేస్తే ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కడప జిల్లా ప్రజలకు రాయలసీమ ప్రజలకు గుండె చప్పుడు లాంటిది గండికోట. కడప జిల్లా ప్రజల గుండె గండికోట అని కొట్టుకుంటుంది లబ్డబ్ బదులు అని చెప్పినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో 21 టీఎంసీలకే చేసి దాదాపుగా 80 నుంచి 90% కంప్లీట్ చేసినారు ఆయన గండికోట ప్రాజెక్ట్ని. అదే రకంగా పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీళ్లు రావాలి, గతంలో 11,000 క్యూసెక్లే వస్తున్నాయి, ఆ నీళ్లు సరిపోవు అని చెప్పి జిఎన్ఎస్ఎస్కి 20,000 క్యూసెక్లు రావాలి, తర్వాత వెలుగొడుకు పోయేటువంటిది 11,000 క్యూసెక్లకు పోవాలి, ఎస్కేప్ క్యానల్ ద్వారా దానికి 11,000 క్యూసెక్లు రావాలని చెప్పి 56,000 క్యూసెక్లు నీళ్ళు వస్తేనే రాయలసీమ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ఆ కెనాల్ వెడల్పుకు తను కేటాయించినటువంటి నిధులను తన హాయంలో పూర్తి చేసినటువంటి దాన్ని చర్చకు వీళ్ళు ఏమైనా రాగడానికి సిద్ధపడతారా? అంతెందుకు ఒకటే మాట అంటున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలు కంప్లీట్ 2 తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలోనే 24 లక్షలు అని చెప్పారు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్కి. అటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ కెనాల్స్ ఎంత చేసింది, ఏ ప్రాజెక్ట్కి ఎంత నిధులు కేటాయించింది, మీరు మళ్ళీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా, లేకపోతే మీ ఇరిగేషన్ మంత్రిని చర్చకైనా పంపడానికి మీకు ధైర్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం తీసుకుంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చేస్తున్నా, పులివెందులకు నీళ్ళు నేనే పంపిస్తున్నా. అయ్యా
పైడిపాలెం గెండికోటలో 4 టీఎంసీలు పైగా ఉన్నప్పుడు 21 టీఎంసీల ప్రాజెక్ట్ అది 4 టీఎంసీలు పైగా గెండికోటలో నీళ్ళు వస్తే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పైడిపాలెం నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్కి తీసుకుపోవాలా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడు రూపకల్పన చేసి 707 కోట్లతో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ని 600 కోట్ల పైగా తను బతుకున్నప్పుడే ఖర్చు చేసినటువంటి మాట వాస్తవమా కాదా అన్నది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. పైడిపాలెం అనేటువంటి పేరు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. కనీసం దాని గురించి మామూలుగా ఇట్లా గీతలు అంటారు ప్రాజెక్టుల గురించి, ఆయన గీతలు ఎలా కనిపిస్తాయి అవి. కనీసం ఆ ఆలోచన కూడా తనకు లేదు. ఇట్లా గెండికోట నుంచి పులివెందుల బ్రాంచ్ కన్నా లింక్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా తను పరిపాలించినటువంటి 9 సంవత్సరాల్లో కానీ, అంతకుముందు తెలుగుదేశం పరిపాలించినటువంటి 6-7 సంవత్సరాలలో కానీ కనీసం వాళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి చేయడమే కాదు, ఈయన మాదిరి శంకుస్థాపన చేసి వదిలిపెట్టాడు. గెండికోటకు అంతకుముందు ఎన్నిసార్లు శంకుస్థాపన చేశాడో మనకు అందరూ కూడా తెలిసిన అంశమే. ₹1 నిధులు కేటాయించడు. కానీ పైడిపాలెంని టోటల్గా డిజైన్ చేయడమే కాకుండా 90% నిధులు కేటాయించి తను బతుకున్నంత వరకే 707 కోట్లలో 600 కోట్ల పైగా తను ఖర్చు పెట్టించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఈయన పులివెందులకు నీళ్ళు ఈయనిస్తాడని చెప్పుకోవటం. చంద్రబాబు నాయుడు గారి వాస్తవాలు ఎలా ఉంటాయంటే, ఎవరన్నా ఒక తోట ఉంటుంది తమ పెరట్లో పండినటువంటి ఆ తోటలో పండినటువంటి కాయలు మనదే అని మనం చెప్పుకుంటాం. కానీ చంద్రబాబు గారు అలవాటు ఏంటంటే పక్కన వాడిని పెరటి తోటలో పండినవి ఇంత తోటలో వేసుకుని అవి నావి అని చెప్పుకుంటాడు. పక్కన వారి పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని తీసుకొచ్చి నా పార్టీ వాళ్ళని అంటారు. పక్క రాష్ట్రంలో మరి ఒక మార్క్ లిస్టులో మంచి మార్కులు వచ్చాయని ప్రోత్సహిస్తే ఆ పేపర్లు లాక్కొని ఇది నాకు వచ్చినాయని చెప్పుకుంటాడు. అలాగే ప్రాజెక్టులు ఇతరులన్నీ కూడా కడితే తనని ఓన్ చేసుకుంటాడు. అంటే ఇతనికి ఒక ఇల్యూజన్లో ఉంటాడు ఎప్పుడు కూడా. ఇతరులు ఏదైనా చేసినని తన క్రెడిట్లు వేసుకుంటారు. అతని రాజకీయ జీవితమే అలాగ ప్రారంభమైంది. ఎన్టీ రామారావు గారి పేరుతో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఆ రోజే తన ఖాతాలో వేసుకొని ఏ రకంగా అయితే చేశాడో, ఇతరులకు సాధించినటువంటివన్నీ కూడా తన ఖాతాలో వేసుకొని తనకు తాను చేశాడని చెప్పుకున్నటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. అందులో భాగంగానే ఆయన ఇతరులు రాజశేఖర్ గారు చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఆయన పేరు పేద ప్రజలలో ఆయన చిరస్థాయిగా నిలుస్తారు అని చెప్పి భయపడి తను క్రెడిట్ చేసుకుంటున్నాడు. మరి ఎక్కడికి పోయినా ఒకటే మాట మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడెక్కడ రైలు గాడిపోతే కడప కల్చర్, రాయలసీమ కల్చర్, పులివెందుల కల్చర్ అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజలపైన ఏ రకమైనటువంటి తనకున్నటువంటి ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఎవరో ఎక్కడో తప్పు చేస్తే మనుషులు అవమానకరమైన రీతిలో మాట్లాడేటువంటి నీవు మరి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ఈరోజు పోలీసులతో నువ్వు అక్కడికి పోయి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయించి ఓపెన్ చేసుకోవాల్సిన కర్మ నీకు దాపురించింది. మరి నిజంగా నీకు ఆ ప్రాంతమైన ప్రేమ ఉంటే మాట్లాడితే ఎన్నోసార్లు పులివెందుల కల్చర్, కడప ఎవరేది మాట్లాడినా పులివెందుల కల్చర్ మీదే అనేది మాట్లాడడం, కడప కల్చర్ అని మాట్లాడడం, రాయలసీమ కల్చర్ గురించి అవగాహన చేయడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి వాస్తవాలు. అనేక మీటింగ్లో పబ్లిక్గా మాట్లాడినటువంటి మాటలు. మళ్ళీ ఈయనకు రాయలసీమ పైన ప్రేమ ఉందని చెప్పుకుంటాడు. నిజంగా రాయలసీమ పైన నీకు ప్రేమ అనేది నీకు ఎటువంటి లేదు అనేది మాకు అందరికీ తెలుసు. కానీ ఇంకా నువ్వు పరిపాలన చేయబోయేటువంటి 2 సంవత్సరాల్లో నీకు ఏమన్నా మార్పు వచ్చి రాయలసీమ ప్రజలను మంచి చేయాలనేటువంటి ఆలోచన అంటే ఒకటే ఆలోచన చేయి. రాయలసీమ ప్రజలు ఎటువంటి వాళ్ళు అని అంటే, విశాఖలో ఉక్కు ఏర్పాటు చేయాలని చెప్పి రాయలసీమను ఆత్మహత్య చేసుకుంటారు, పోలీస్ కాల్పులతో చనిపోతారు, ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. గోదావరి జిల్లాలకు, ఉత్తరాంధ్రకు, తర్వాత కృష్ణా ఆయకట్టుకు స్టెబిలైజ్ అవుతుంది. పోలవరం నీళ్లు ఆపితే అక్కడ ప్రాజెక్ట్ కడితే 6-7 జిల్లాలలో బ్రహ్మాండమైనటువంటి పంటలు వస్తాయి. అది రాష్ట్రానికి ఒక వరప్రసాదము అని చెప్పి రాష్ట్రం అడ్డుగోలు విడిపోయేటువంటి టైంలో రాయలసీమకు జరిగినటువంటి నష్టం ఊహించుకుంటే అసలు భరించలేని పరిస్థితులలో కూడా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్ చేయండి అనేటువంటి కోరేటువంటి మనసు రాయలసీమ ప్రజలది. అటువంటి ప్రజల కోసం నువ్వేం చేసావు? నీకు నిజంగా చిత్తశుద్ధి అని ఉంటే గన, నీకు చిత్తశుద్ధి అనేది ఏమాత్రం 1% ఉన్నా కూడా దమ్మగూడెం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ టైలెంట్ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయి. 165 టీఎంసీలు దమ్మగూడెం నుంచి తోడి నువ్వు నాగార్జున సాగర్కి ఇచ్చినప్పుడు, ఆ 165 టీఎంసీలు రాయలసీమకు వాడుకునే విధంగా చేసినప్పుడు నీలో 1% కనీసం రాయలసీమ పైన ప్రేమ ఉంటుంది అనేది నమ్ముతాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అది జాతీయ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి కూడా రెజల్యూషన్ చేయడం జరిగింది. నీకు నిజంగా రాయలసీమ ప్రజలకు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే రాజశేఖర్ గారు ఆలోచన చేశారు, దానికి నిధులు కూడా కేటాయించారు. ఆ రోజు 19,000 కోట్లతో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే నిజంగా రాయలసీమకు ఒక వరప్రసాదం అవుతుంది.
మరి అది చేసేటువంటి ధైర్యం నీకుందా? ఆ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయడానికి రా, కలిసి రా, మేము నీతో పాటు మేము నడుస్తాం, కలిసి పోరాడదాం, రాయలసీమ ప్రజలకు మంచి చేద్దాం. ఆలోచన చెయ్యడు. శ్రీబాగ్ ఒడంబడిక అనేటువంటి దాంట్లో ఒక నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతం రాష్ట్రంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజధాని విషయంలో కానీ హైకోర్టు విషయంలో కానీ మొట్టమొదటిగా సీమ ప్రాంతాల యొక్క వాళ్ళ డెసిషన్కి వదిలేయండి అని చెప్పి శ్రీబాగ్ ఒడంబడికలో క్లియర్గా మెన్షన్ చేస్తే నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నావు. కానీ మేము దాన్ని వ్యతిరేకించలా. కారణం మా చిత్తశుద్ధి వేరు. రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం బాగుండాలా అని చెప్పి సహకరించినటువంటి ఇండస్ట్రీస్ అక్కడే అంటావు. నవరత్నాలు నగరాల నిర్మాణం అక్కడే చేసేస్తాను అని అంటావు. ఏం మేము మనుషులం కాదా? నువ్వు రాజధానికి మా యొక్క ఒపీనియన్కి వదలకుండా నిర్ణయం తీసుకున్నావే, దాన్ని కూడా మేము స్వాగతించామే. కనీసం హైకోర్టు ఏర్పాటు చేయనటువంటిది కూడా నీకు ఆలోచనకు రాదా? ఈ వాస్తవాలు మేము ప్రశ్నిస్తే మేము ప్రజలు రెచ్చగొడతామంటావా? అయ్యా, ఇప్పుడు విశాఖపట్నంలో ఫీజిబిలిటీ రాలేదు రైల్వే జోన్కి అన్నటువంటి మాటలు, విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వండి అని చెప్పి గట్టిగా మాట్లాడిన వాళ్ళం మేము ఒకరం. అదే రకంగా గుంతకల్కు రైల్వే జోన్ కోసం ఎందుకు నువ్వు మాటైనా మాట్లాడవు? ఇక్కడ తెలియట్లేదా నీకు రాయలసీమ పైన ఎంత చిత్తశుద్ధి ఉందో? ఎందుకు మమ్మల్ని ఇలాగ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తావు? ఓ పక్క కల్చర్ అనేది, రాయలసీమ కల్చర్ని అవమానకరించే రీతిలో మాట్లాడతావు. ఏమీ చేయకపోయినా మొత్తం చేసేస్తానని చెప్పి నువ్వు మాట్లాడుకుంటావు. పట్టిసీమ వల్ల మీకు నీళ్ళు ఇచ్చినానని అంటావు. పట్టిసీమ కట్టే టైంలో జీవోలో ఏముందాయా? ఈ నీళ్ళు రాయలసీమకి ఇస్తానని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి జీవోలో ఉందా? ఏముందా జీవోలో? రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీస్కి వాడుకోవడానికి అని చెప్పినటువంటి పాయింట్ అక్కడ పెట్టావే నువ్వు. రాయలసీమకు నీళ్ళు ఇస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతావు. శ్రీశైలం నుంచి మా నీళ్ళు మాకు వచ్చేటివి కూడా ఆ పట్టిసీమ వల్ల ఇక్కడికి వచ్చినాయని చెప్తావే. ఏంటయ్యా అన్నే? ఇదే గండికోటలో గతంలో 2012లోనే 3 టీఎంసీలు పైగా నీళ్లు స్టోరేజ్ అయినాయి. అక్కడ చౌటపల్లి అనేటువంటి ప్రాంతం మునిగిపోతుంది అని చెప్పి అక్కడ నీళ్ళు ఆపారు ఆ టైంలో. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక చేతగాని ముఖ్యమంత్రి కాబట్టి దానికి నిధులు కేటాయించలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాలు కూడా నీకు గుర్తుకు రాలేదు. ఎక్కడైనా దేశ చరిత్రలో ఒక ఊరు మునిగిపోయేంత వరకు మనుషులు అక్కడ పెట్టి వాళ్ళు మునిగిపోతుంటే కూడా పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి భయపడి లాస్ట్ మినిట్లో నువ్వు ఆ నిధులు వాళ్ళకి కేటాయించి ఊరు ఖాళీ చేయించినటువంటిది ఒకటే నువ్వు చేసావు. అది కూడా ఏంది, ప్రజలు ఇంకా కొద్ది నీళ్ళు వస్తే ప్రాణాలు కోల్పోతున్నాం, ఇప్పుడే మాకు మా నడుము లోతు పైగా మేము మునిగిపోయినాము, మా ఇల్లులు ముక్కల భాగం మునిగిపోయినాయని చెప్పి రోడ్డుకి ఎక్కితే అప్పుడు అది ఒకటి మాత్రం కేటాయించి ప్రాజెక్ట్ అంతా నేనే చేసేసినాను అంటావు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగల. నీళ్ళు ముంచేసి ప్రాంతాన్ని డబ్బులు ఇవ్వకుండా మీరు అక్కడే మునిగి సావండి, అక్కడే ఉండండి అని చెప్పినటువంటి కర్కోటంగా ఏ నాయకుడు వ్యవహరించలా, మీరు వ్యవహరించారు. మరి ఈ రకంగా దాన్ని ఏది నువ్వు టేకప్ చేసి నువ్వు ఏది పూర్తి స్థాయిలో తీసుకొని పోకుండా అన్నీ చేసేస్తానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మరి నిజంగా ఈరోజు అసెంబ్లీలో రెజల్యూషన్ కూడా మనం ఇచ్చినాం. నీకు సంబంధించినటువంటి మిత్రపక్ష పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. నువ్వు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నీకు నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంది అని నువ్వు మాట్లాడేటువంటివి, వాళ్ళు ప్రాణహిత చేయాలని అడిగితే అది నేషనల్ ప్రాజెక్ట్ చేసుకోమని నువ్వు చెప్పు, దాన్ని మేము అబ్జెక్షన్ చేయం. కానీ దమ్మగూడెం టైల్ ప్యాంట్, నాగార్జున సాగర్ టైల్ ప్యాంట్ ప్రాజెక్ట్ని మాత్రం నువ్వు టేకప్ చేయకపోతే అది రాయలసీమ ప్రజలు ఎప్పుడు నిన్ను క్షమించరు. నీకు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు, నీలో మార్పు 1% అన్న ఉంది అనేది ఉంటుంది మేము చూడాలని అంటే అది చెయ్యి. ఆ ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయించి ఒక జీవో రూపం ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ కోర్టులో స్టేలో ఉంది కాబట్టి శ్రీశైలం నుంచి మా ప్రాంతంలో శ్రీశైలం నీళ్ళు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో కొన్ని నీళ్ళు తీసుకోబోతున్నాం. రేపు పొద్దున బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ గెజిట్ వస్తే, తీర్పు వచ్చి గెజిట్ వచ్చిన తర్వాత మా ప్రాంతంలో నీళ్ళు కూడా మేము తీసుకునే పరిస్థితి లేదు. దానిపైన ఆలోచన చేయి. అష్యూర్ వాటర్ మాకు 200 టీఎంసీలు నికర జలాలు మాకు కేటాయించేటువంటి విధంగా నువ్వు జీవో తెస్తావో ఏం తీసుకొస్తావో చెయ్యి. అందుకోసమే గతంలో డిజైన్స్ చేశారు, గతంలో నిధులు కేటాయించి ఒక స్టేజ్కి తెచ్చారు. దమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ ప్యాంట్ అటువంటి ప్రాజెక్టుల పైన పునరాలోచన చెయ్యి. ఇంతవరకు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా నువ్వు రిబ్బన్లు కట్ చేసుకుంటా భారీ బహిరంగ సభను పోలీసు వాళ్ళను పెట్టేసేసి మహిళా సంఘాల వాళ్ళకు మీకు లక్షల రూపాయలు నిధులు ఇస్తాం, మీరు రాకపోతే మీ సంక్షేమ కార్యక్రమం ఆపేస్తాము అని చెప్పి బస్సులు పెట్టి తోలుకొని ఆ జనాల ముందర ఉదరగొట్టే మాటలు మాట్లాడడం కాదు నీ చిత్తశుద్ధి అంటే. నీ చిత్తశుద్ధి ఉంది అని అంటే నువ్వు నిజంగా
ఈ దొమ్మగూడెం ప్రాజెక్ట్ ఇట్లాంటి ప్రాజెక్ట్ టేకప్ చేయి. ఎందుకంటే త్యాగ పురుషులు రాయలసీమ వాళ్ళు. ఏ రోజు తమ గురించి తమ అడగరు, ఇతరుల మంచి గురించి అడుగుతారు. ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి హృదయంలో నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు రాయలసీమ వాళ్ళు. విశాఖకు ఉక్కు ఇవ్వండి, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు రాయలసీమ ప్రాంతాలు. మా ప్రాంతంలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ నువ్వు తీసుకురావు. ఏ మాత్రం ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా బిల్లో పెట్టారు, దాని గురించి ఎటువంటి ఇంతవరకు ఆలోచన చేయలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ గురించి ఇటువంటివి ఏమి ఆలోచన చేయకుండా విమర్శలు మాత్రమే నువ్వు చేస్తావు అన్నటువంటిది మంచి పద్ధతి కాదు. విమర్శలకే పరిమితం కావద్దు చంద్రబాబు నాయుడు గారు. 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రాజెక్టు టేకప్ చేశారో దాన్ని అంగీకరించినటువంటి మనస్తత్వం నీలో రానప్పుడు కనీసం నువ్వు ఊరుకో, కామెంట్స్ చేయకు. లేదా అదే స్థాయిలో నాకు అదే పట్టుదల ఉంది అని చెప్పి కొత్తగా ప్రాజెక్టులు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ లాంటి ప్రాజెక్టులను టేకప్ చేసి ప్రజలను ఆదుకోవయ్యా. దొంగతిరుడు మాటలు విమర్శలు చేయటం మానుకో. ప్రజాప్రతినిధులు అరెస్టులు చేసి సభ నడుపుకున్నటువంటి తీరు దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకున్నప్పుడు అందరూ తాటిపైన నడవాలి. వ్యక్తిగతాలకే పరిమితం అవ్వద్దు అని చెప్పి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పైడిపాలెం నీళ్ళు వస్తున్నాయి, పులివెందులకు నీళ్ళు టచ్ కాబోతున్నాయి అని అంటే గణాంకాలతో సహా మేము చెప్పాం. ఆ ప్రాజెక్ట్ని, ఊహలో లేని ప్రాజెక్ట్ని ఊహించి డిజైన్ చేసి పులివెందుల బ్రాంచ్ కెనాల్కి ఏ రకంగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి దానికి నిధులు 90% కేటాయించి పూర్తి స్థాయిలో ఒక స్టేజ్కి తీసినటువంటి రాజశేఖర్ గారిని అభినందనలు తెలుపుతూ ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని ఆశీర్వాదం ఉండాలా జిల్లా ప్రజలపైన అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రమా గారు, మీరు మధ్యలో లాస్ట్లో వచ్చారు, మీరు అంటే పూర్తి స్థాయిలో మీరు వినలేదు. నేను అన్నటువంటిది ఓపెన్ చేసుకొని మంచి ఇతరులు కంప్లీట్ చేసినారు, ఇంత నిధులు వాళ్ళు కేటాయించారని చెప్పేటువంటి ధైర్యం నీకు లేకపోయా. కనీసం అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి, కార్యకర్తలను అరెస్ట్ చేసి, పోలీస్ బలగాలతో సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. పైడిపాలెం రిజర్వాయర్ వద్దు, పైడిపాలెం రిజర్వాయర్ నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పి మేము మాట్లాడలేదు రమా గారు. 707 కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్ని 600 కోట్ల పైగా రాజశేఖర్ గారు నిధులు కేటాయించారు. మిగిలినటువంటివి రోసయ్య గారు, కిరణ్ కుమార్ గారు కేటాయించారు. మీరు కేటాయించిన ఆ ప్రాజెక్టు కేవలం 24 కోట్లు మాత్రమే. 24 కోట్లు కేటాయించి ఆ వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా ప్రాజెక్ట్ నీళ్ళు ఇవ్వడానికి కారణం నేనే అని చెప్పుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాం. రాయలసీమ ప్రజలపైన నాకు చాలా చిత్తశుద్ధి అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను ఈరోజు ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటిది. ఎప్పుడు 2016లో డ్రాట్ ఫోర్సెస్ 6 lakhs ఫ్రమ్ రాయలసీమ టు మైగ్రేట్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. 6 లక్షల మంది రాయలసీమ వాసులు తమిళనాడుకు, కేరళకు, కర్ణాటకకు కూలి కోసం వెళ్ళారు. మరి నువ్వు మంచి పనులు చేసేటువంటి ఇన్ని లక్షల మంది వెళ్తారా? మా ప్రాంతం ఉంది, మా ప్రాంతాలలో నిజవర్గంలో ఒక్కొక్క నిజవర్గం 30,000 పైగా, గల్ఫ్లో 10-20,000 మందికి పైగా బెంగళూరు, చెన్నై పట్టణాలలో కూలి పనులు చేసుకుంటున్నారు. ఎందుకు? నువ్వు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా. మరి నువ్వు అంతా 3 సంవత్సరాల నుంచి అన్నీ చేసినానంటున్నావే, మరి దీనికి సమాధానం చెప్పండి. 6 లక్షల మంది ఆ మధ్యకాలంలో 3 రాష్ట్రాలకు వలసపోతున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అని కోరుతున్నాను.